హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో వచ్చేసి దీపావళి రోజున మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో చాలా డీటెయిల్గా చెప్పాలన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ కేదారేశ్వర వ్రతం అనేది మాకైతే దీపావళి అమావాస్య రోజున చేసుకుంటామండి. వీటిని అమావాస్య నోములని కూడా అంటారు. కొంతమంది కార్తీక మాసంలో చేసుకుంటారనమాట. మేమైతే పొద్దున్నే దీపావళి రోజున పొద్దున్నే తలస్నానం అది చేసేసి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాము. ఆ రోజు ఉపవాసం ఉంటాం అనమాట. ఇలాగ ఉపవాసం ఉండి ఫస్ట్ మేమైతే ఈ వ్రతానికి కావాల్సిన నైవేద్యాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, నేను అత్తయ్య. అలాగే నేను ఇక్కడ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తున్నాను అనమాట వ్రతానికి. అలాగే కింద కలసం పెట్టుకోవడానికి ఇలాగా పీఠం పెట్టుకొని పైన నేను ఇలా క్లాత్ని వేశాను. ఈ క్లాత్ని నేను కేవలం పూజలప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. కేదారేశ్వర వ్రతం కాబట్టి నేనైతే మా ఇంట్లో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఫోటో తీసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పూలమాలతో అలంకరిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ దేవుడికి మనం ఈ వ్రతానికి కావాల్సిన అలంకరణ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను అత్తయ్య నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకైతే ఇలాగా పూజ దగ్గర ఏర్పాట్లు అవి చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇలాగా పూలమాల వేసుకొని ఇలాగ పూలు పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా అలంకరించుకొని ఇదే పీఠం పైన కలసం పెట్టుకుంటామండి. అలాగే అత్తయ్య ఇక్కడ దారంతో తమలపాకులతో ఇలాగా తోరణంలాగా కట్టించారనమాట. ఇలా పైన కడితే బాగుంటుంది అని, సో నేను ఇలా కడుతున్నాను. అలాగే అత్తయ్య వచ్చేసి ఇక్కడ నోము దారాలను చేస్తున్నారు అనమాట. నోము దారాలు మనం బయట షాప్లో కూడా కొనుక్కోవచ్చు, లేదంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అత్తయ్య ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో పంతులు గారు ఇలాగే చేయించేవాళ్ళు మాతోటి అని అత్తయ్య చేస్తున్నారు అనమాట. తెల్లని దారం తీసుకొని 21 పోగుల్లాగా ఇలా తీసుకోవాలన్నమాట. 21 పోగుల్లాగా ఇలా చేసుకొని 9 ముడులు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని 9 ముడులు వేసుకోవాలన్నమాట. ఇవి నోము దారాలని పూజలో పెట్టుకొని కథ స్టార్ట్ చేసే ముందు మనం చేతికి కట్టుకుంటాము. ఇలాగ నోము దారాలని రెడీ చేశారు. నేను ఇక్కడ కలసం పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను అనమాట. పీఠం పైన మనం ఇలాగ చేతితోటి ఇలాగ బియ్యాన్ని తీసుకొని కొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ మాకు అలాగే అమ్మకి ఇలాగ 2 కలసాలను పెట్టుకుంటున్నామండి. పెళ్లి తర్వాత నాది అత్తయ్యది ఇంటి పేరు గోత్రం ఒకటే అవుతుంది కాబట్టి మా ఇద్దరికి ఒక కలసం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే అమ్మకు కూడా వేస్తానమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఇషాన్విని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారనమాట. అందుకని అమ్మ పూజ టైంకి వచ్చేస్తారనమాట. మేము ఇక్కడ పూజ ఏర్పాట్లు చేసుకుంటున్నాము, నేను అత్తయ్య. ఇలాగా బియ్యం పోసుకున్న తర్వాత పైన ఒక తమలపాకును ఉంచాలన్నమాట. అలాగే కలసం పెట్టుకోవడానికి నేను ఇక్కడ రాగి పంచపాత్రని యూజ్ చేస్తున్నాను. ఈ రాగి పాత్రకి మనం చుట్టూరు పసుపు అలాగే బొట్లు పెట్టుకోవాలన్నమాట. గంధము పెట్టుకొని ఇలాగ తమలపాకు పైన ప్లేస్ చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇందులో కొంచెం వాటర్ని పోసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము ఇలా అన్నీ మనం పక్కన పెట్టుకుంటే మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ రాగి పాత్రలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం గంధం, అలాగే అక్షంతలు, ఒక కాయిన్, రూపాయి కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ అలాగా ఇలా కాయిన్ వేయాలన్నమాట. ఇలా వేసుకొని తమలపాకుతోటి ఇలాగ తోరణంలాగా కట్టుకోవాలన్నమాట. మనం తెల్లని దారం తీసుకొని తమలపాకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మడిచి ఇలా కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రాగి పాత్రకి ఇలా కట్టుకోవాలన్నమాట. అలాగే రాగి పాత్ర పైన తమలపాకులతోటి ఈ తోడాల కిందకి వచ్చేలాగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని దానిపైన మనం కలసం కోసం కొబ్బరికాయని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం మేము ఇలాగే కలసాన్ని రెడీ చేసుకుంటామండి. ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని, యూస్ఫుల్గా ఉంటుందని ఇలా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. అలాగే కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ తోటి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. కొంతమందికి ఈ బ్లౌజ్ పీస్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఏంటనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈజీ పద్ధతిలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట.
ఇలాగే చేసుకోవాలని లేదు, మనకి ఎవరికైనా వచ్చుంటే మనకి ఆ పద్ధతిలో చేసుకోవచ్చు. నాకెందుకో ఇలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కొబ్బరికాయ పైన ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. మీకోసం మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పీస్ని ఇలాగ నిలువుగా మడత పెట్టుకొని ఇలాగా మనం అట్నుంచి కిందకి అలాగ ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని వచ్చేసి ఇలాగ లోపలికి మడిచి పెట్టేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కొబ్బరికాయ పైన ప్లేస్ చేసుకోవాలన్నమాట. అలాగే పూలతోటి మనం ఆ కలశాన్ని అలంకరించుకోవాలి. అలాగే వస్త్రాన్ని చేసుకోవాలన్నమాట. మనకి కాటన్తో కానీ లేకపోతే దీపాన్ని వెలిగించుకుని ఒత్తితో కానీ జాయిన్ చేసుకొని ఇలాగ సన్నగా దారంలాగా చేసుకొని దానికి పసుపు కుంకుమ గంధాన్ని పూసుకొని కలశం పైన వస్త్రంలాగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే కొబ్బరికాయకి పసుపు కుంకుమ గంధము పెట్టుకోవాలన్నమాట. అలాగే పూజలో వ్రతంలో మనం కట్టుకోవడానికి తోరణాలని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు కింద చూపించాను కదా, తమలపాకుని ఫోల్డ్ చేసుకొని కట్టుకోవాలి. ఇలాగ నాకు అమ్మకి అత్తయ్యకి ముగ్గురికి 3 తోరణాలు అలాగే నోముదారాలని రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ నోముదారాలకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న 9 ముడులు వేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నోముదారాలకి మనం పసుపు రాసుకొని పెట్టుకోవాలి. మనం ఈ సంవత్సరం పూజలో కట్టుకునే నోముదారాలు అలాగే ఇంతకుముందు కూడా మనం ఎన్నిసార్లు అయితే ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేసుకున్నామో ఆ నోముదారాలన్నింటినీ కూడా పూజలో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాయి అమ్మవి అలాగే అత్తయ్యవి కూడా పాత నోముదారాలని పూజలో పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు పూజలో కట్టుకోవడానికి కూడా నోముదారాలని రెడీ చేసి పెట్టుకుని పసుపుతో రాసి పెట్టుకున్నాం అన్నమాట. అలాగే ఈ ఎందుకో తెలియదు కానీ ఈ కేదారేశ్వర వ్రతానికి 21 అంక చాలా ప్రసిద్ధి అండి. నైవేద్యాలు కానీ గారెలు బూరెలు ఇలాంటివి కానీ లేకపోతే పండ్లు కానీ తమలపాకులు వక్కలు ఇవన్నీ 21 అలా పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఈ వ్రతాన్ని కూడా 21 సంవత్సరాలు మనం కంటిన్యూస్గా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఈ వ్రతంలోకి 21 తమలపాకులను తీసుకొని 21 తమలపాకులకి పసుపు కుంకుమ గంధాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బొట్లులాగా పెట్టుకోవాలన్నమాట. ఇలాగా 21 తమలపాకులను రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఎంతమంది అయితే వ్రతాన్ని చేసుకుంటున్నామో అంతమందికి 21 ఒక్కొక్కరికి 21 చొప్పున ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మేము ముగ్గురు చేసుకుంటున్నాం కాబట్టి అమ్మకి 21 తమలపాకులు, అత్తయ్యకి 21 తమలపాకులు, అలాగే నాకు 21 తమలపాకులు 21 వక్కలు అలా పెట్టుకుంటాం అన్నమాట. అలాగే ఈ వ్రతానికి 21 సంఖ్య ఎందుకు అంత ప్రసిద్ధి నాకు రీజన్ తెలియదండి. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. ఇలాగా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. విడి పూలు, తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమ గంధం అక్షంతలు, అలాగే ఒక గ్లాస్లో నీళ్లు వేసుకొని అందులో ఒక తమలపాకు వేసుకొని పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఏర్పాట్లు చేసుకొని మేము కూడా రెడీ అయ్యామండి. అమ్మ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. అలాగే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ తమలపాకు పైన పసుపుతోటి వినాయకుడిని చేసుకొని మనం పూజ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏదైనా మనం వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి. అలాగే ఇంకొక తమలపాకుని తీసుకొని మేము ఇక్కడ అమ్మ నేను అలాగే అత్తయ్య ముగ్గురం కూడా తమలపాకు పైన గౌరీదేవిని చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట కలశం ముందు. అలాగే అన్నీ వచ్చినాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మధ్యలో లేవకుండా మనకి పూజ చేసుకోవడానికి ఒత్తులు అగరత్తులు కర్పూరం అన్నీ ఉన్నాయా లేదా, అలాగే మనం చేసిన నైవేద్యాలు పండ్లు అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. ఇలాగ గౌరీదేవిని కూడా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వినాయకునికి తాంబూలం సమర్పించాలన్నమాట. 2 తమలపాకు పైన 2 పండ్లు పెట్టుకొని అలాగే వక్క ఇంకా పువ్వును పెట్టుకొని తాంబూలం సమర్పించాలన్నమాట వినాయకునికి. అలాగే మనం గౌరీదేవికి కూడా తాంబూలం సమర్పించాలండి. అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో బియ్యం పిండితోటి ఇలా ప్రమిదల్లాగా చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని ఇలా ఒత్తులుగా పెట్టుకోవాలన్నమాట. మనం పూజ కథ చదవడం స్టార్ట్ చేసే ముందు ఈ ఒత్తుల్ని వెలిగిస్తామండి.
అలాగే బీపీతో చేసిన ఈ ప్రమిదల్ని మనం కథ స్టార్ట్ చేసే ముందు వెలిగిస్తాము. అలాగే వ్రతం పూర్తయిపోయిన తర్వాత మన ఉపవాసం అయిపోయిన తర్వాత ఈ ప్రమిదని మనమే తింటాం అనమాట, ఒత్తిని తీసేసేసి. ఇలాగే నాకు, అత్తయ్యకి, అమ్మకి, ముగ్గురికి ఒక్కొక్కటి చొప్పున 3 ప్రమిదలు చేసామన్నమాట. నా పెళ్ళైన కొత్తలోనే ఫస్ట్ సంవత్సరమే అత్తయ్య నాకు ఈ వ్రతం పట్టించారండి. అప్పుడు ఫస్ట్ టైం కాబట్టి పంతులు గారు వచ్చి మా చేతుల మీదుగా వ్రతం జరిపించారనమాట. తర్వాత సంవత్సరం ఏంటంటే నేను మా హస్బెండ్ బెంగళూరులో ఉండేవాళ్ళనమాట. సో అప్పుడు ఏంటంటే మేము రావడానికి కుదరలేదు. సో అందుకని అత్తయ్య మాకు ఈ బుక్ పంపించారనమాట. కార్తీక పురాణంలో ఈ వ్రతం ఎలా చేసుకోవాలా ఏంటనేది వ్రత కథ అన్ని డీటెయిల్గా ఉంటాయి అనమాట. సో నేను ఇంకా ప్రతి ఇయర్ ఏంటంటే ఆ బుక్ పెట్టుకొని అందులో ఉన్న విధంగా వ్రతాన్ని చేసుకుంటానమాట. ఎవరైనా ఇలా దూరంగా ఉండి మనకి పంతులు గారు అవైలబిలిటీ లేనప్పుడు ఇలాగా మనం ఈ బుక్ పెట్టుకొని అందులో ఉన్న విధంగా మనం వ్రతాన్ని చేసుకోవచ్చండి. మనకి వ్రత కథ ఎలా చేసుకోవాలా ఏంటనేది చాలా డీటెయిల్గా ఉంటాయి. అలాగే కేదారేశ్వర వ్రత కల్పం అని మనకి పుస్తకాలు కూడా ఉంటాయండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మన అగరత్తులతోటి ఫస్ట్ దీపం వెలిగించి మనం ఈ పూజని స్టార్ట్ చేస్తాం అన్నమాట. అలాగే ఈ కేదారేశ్వర వ్రతం అనేది కొంతమంది దీపావళి అమావాస్య రోజున చేసుకుంటారు, కొంతమంది కార్తీక మాసంలో చేసుకుంటారనమాట. అంటే మన అత్తగారింటి సైడ్ ఆనవాయితీని బట్టి ఉంటుందన్నమాట. దీపావళి రోజున చేసుకునే వాళ్ళు ఏ కారణం చేతైనా ఆ రోజు కుదరకపోతే కనుక కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. మేమైతే అలాగే చేస్తాం. ఏ రోజన్నా ఏ కారణం చేతన్నా దీపావళి రోజు కుదరకపోతే కార్తీక సోమవారం నాడు కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు కానీ ఈ వ్రతాన్ని చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇంకా నేను కథ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కథ అంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ కొన్ని ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆచమనీయం అలాగా ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు నీటిని త్రాగుతాం అనమాట. ఇలా చేసిన తర్వాత ఏంటంటే మనకి అందులో ఉంటుందన్నమాట. అంటే మన ఈ తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్పుకొని మన గోత్రనామాలు అన్నీ చెప్పుకొని స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇలాగా మనం గోత్రనామాలు, మన ఇంట్లో వాళ్ళ పేర్లు, తిథి, వారం, నక్షత్రము ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఏంటంటే మనకి కేదారేశ్వర వ్రత ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్టింగ్ ఏంటంటే ఇలాగ అక్షంతలు అలాగే మనకి విడిపూలు ఇలా చేతిలో పట్టుకొని మనం ఈ పూజా ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి పుస్తకంలో ఉంటుంది అనమాట. ధ్యానం, ఆవాహనం, అలాగే ఆసనం, పాద్యం, సమర్పయామి అని అక్కడ మనం ఒక్కొక్కటి చదువుకుంటూ శ్లోకాలు అవన్నీ చదువుకుంటూ అందులో ఉన్న విధంగా పూలని కానీ అక్షంతలు కానీ నీళ్ళని కానీ మనం చదువుతూ ఉండాలన్నమాట. ఫస్ట్ గౌరీదేవికి మనం ఇలాగ పూజ అంతా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అత్తయ్య చదువుతూ ఉన్నారు. అత్తయ్య చెప్తున్న విధంగా మేము ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. మధ్యలో ఆరుహి కూడా నేను కూడా ఇలా చేస్తానని ఆరుహి కూడా పూలు అక్షంతలు అవి చల్లుతూ ఉంది. ఫస్ట్ వినాయకునికి పూజ చేసి ఆ తర్వాత గౌరీదేవికి కూడా పూజ చేయాలండి. గౌరీదేవికి కూడా దీపం, ధూపం, ధ్యానం, అలాగే వస్త్రము, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అన్నీ సమర్పించి పూజ చేస్తూ ఉండాలండి. మనకి పుస్తకంలో క్లియర్గా ఉంటుందన్నమాట. అక్షంతలు అలాగే నీళ్ళు అలాగే పూలు ఎప్పుడు ఏది మనం సమర్పించాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా మనం క్లియర్గా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ పూజని చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనం తోరణాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో, అవి చేతికి కట్టుకొని తోరణాలు చేతికి కట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఎప్పుడు కట్టుకోవాలా ఏంటి అనేది కూడా ఉంటుందన్నమాట. ఇలా తోరణాలు కట్టుకున్న తర్వాత కలశ పూజ ఉంటుందండి. అంటే మనం సాక్షాత్తు ఆ కేదారేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి కలశంలోనికి ఆహ్వానించి స్వామిని పూజిస్తామన్నమాట. దీపం, ధూపం, నైవేద్యం ఇలా అన్నీ సమర్పించుకుంటూ మనం పూజని చేసుకుంటాం అన్నమాట. ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందని ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్గా షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ అత్తయ్య ఏంటంటే గౌరీదేవికి కుంకుమ పూజ కూడా చేపిస్తున్నారనమాట మాతోటి. తర్వాత కలశ పూజ కూడా చేపిస్తున్నారు.
తర్వాత మనం అక్కడ వచ్చినప్పుడు నైవేద్యం కూడా సమర్పించాలన్నమాట. మేము ఇక్కడ 5 రకాల నైవేద్యాలని చేసి పెట్టుకున్నామండి. గారెలు, బూరెలు, పొంగలి, అలాగే వడపప్పు, ఇంకా నానబెట్టిన శనగలన్నమాట. గారెలు, బూరెలు, పండ్లు ఇలాంటివి ఏంటంటే మనం 21గా పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే కేదారేశ్వర వ్రతం అంటే మనకి 21 సంఖ్య అనేది ప్రసిద్ధి కాబట్టి మన శక్తి కొలది మనం ఎన్ని రకాల నైవేద్యాలన్నా చేసుకోవచ్చండి. 21 రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు, లేదా మన శక్తికి తగ్గట్టు 11 రకాలు కానీ 9 రకాలు కానీ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నిటిపైన నీరు చల్లి నైవేద్యాన్ని సమర్పిస్తామండి. మనం ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలైతే ఈ వ్రతాన్ని చేసుకుంటూ వచ్చామో ఆ నోముదారాలన్నింటినీ కూడా పూజలో పెట్టుకోవాలండి. వాటిని కూడా మనం పూజించాలి. ఆ తర్వాత ఏంటంటే కథ చదవడం స్టార్ట్ చేసే ముందు వచ్చేసి మనం ఈ సంవత్సరం కట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ నోముదారాన్ని కూడా మనం కట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ఇలా ఆవు నెయ్యి వేసుకొని ఒత్తులు వేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఒత్తుల్ని వెలిగించాలన్నమాట. ఇలాగా బియ్యపు ప్రమిదలతో మనం దీపాలను పెట్టుకోవాలన్నమాట. ఇలాగ నేను, అత్తయ్య, అలాగే అమ్మ కూడా ముగ్గురు ఈ దీపాలని వెలిగించామండి. ఇదంతా కూడా మనం ఈ కథ చదవడం స్టార్ట్ చేసే ముందు ఇలా చేస్తామండి. అలాగే మనం చేసి పెట్టుకున్న తమలపాకులు 21 తమలపాకులు, 21 వక్కలు, వాటిని కూడా పూజించి వ్రత కథ అనేది మనం చదవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ వ్రత కథ చదివిన తర్వాత మనకు అర్థమవుతుందండి అసలు మనం ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలా ఏంటా అనేది. అసలు ఈ వ్రతము ఎవరు సూచించారు, ఎవరి ద్వారా మనకి వ్రతాన్ని వచ్చిందా అనేది తెలుస్తుందన్నమాట. పూర్వం పార్వతీదేవి పరమేశ్వరునిలో ఆయనతో సమానత్వం కోసం ఆయనలో అర్ధభాగాన్ని పొందడం కోసం గౌతమ మహాముని దగ్గర ఈ వ్రతాన్ని ఉపదేశించుకొని ఈ వ్రతం చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొంది ఆయనలో అర్ధభాగాన్ని అలాగే ఆయనతో పాటు సమానత్వాన్ని పొందారని ఈ కథలో ఉందండి. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొంది వాళ్ళ ఆశీస్సులు పొందుతాము అనేది ఈ వ్రత కథ అండి. అలాగే మనం ఈ వ్రతాన్ని 21 సంవత్సరాల పాటు కంపల్సరీగా చేసుకోవాలండి. అమ్మ అత్తయ్యకి అయితే 21 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, కానీ వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. నాది ఇది 5వ సంవత్సరం అనమాట. మన శక్తి కొలది 21 సంవత్సరం తర్వాత మన ఓపికను బట్టి మనం వ్రతాన్ని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా వ్రతం కథ చదవడం పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసేసి మనం ఈ పూజని పూర్తి చేస్తాం అనమాట. నేను బెంగళూరులో ఈ వ్రతాన్ని ఒక్కదానే చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, దీనికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నోముదారాలను ఎలా చేసుకోవాలా ఏంటా అనేది. సో ఈసారి ఏంటంటే ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చిందనమాట. సో అలా ఎవరైనా పేరెంట్స్కి దూరంగా ఉండి వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుందని, యూస్ఫుల్గా ఉంటుందని ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చూపించానండి. మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి, ఏమేం ప్రిపరేషన్ చేసుకోవాలి ముందు అనేది. సో ఇంకేమన్నా లోటుపాట్లు ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. ఐ హోప్ నేను అన్నీ క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. ఏమన్నా లోటుపాట్లు ఉంటే కనుక క్షమించండి. ఇంకేమన్నా ఉంటే కనుక అంటే ఇంకేమన్నా చేసుకోవచ్చా, ఇంకెలా వేరే విధంగా ఎలా చేసుకోవచ్చా, మీకేమన్నా తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. సో ఇదనమాట మా కేదారేశ్వర వ్రతం దీపావళి రోజున చాలా హ్యాపీగా ఉందండి. అలాగే పూజ కూడా వ్రతం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఇంట్లో ఇలాగా పూజలు ఉన్నప్పుడు ఏంటంటే వ్రతాలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఉపవాసం ఉన్నా కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆకలి వేయడం అలా ఏం అనిపించదు అనమాట. నాకైతే ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంది. అలాగే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంట్లో అందరం కూడా చాలా హ్యాపీగా ఈ వ్రతాన్ని చేసుకున్నాము. అలాగే వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఇలాగ పెద్దలతో ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట. ఇషాన్వి ఇంకా ఆరుషి కూడా మాకు కూడా అక్షంతలు అయ్యింది అని వాళ్ళు కూడా ఇలా కాళ్ళకు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే 5 ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకున్నాం అనమాట. ఇలాగ ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకున్న తర్వాత చుక్కల్ని చూసి మనం భోజనం చేయాలన్నమాట.
ఈ వీడియో ఏంటంటే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మాకు ఇంట్లో అందరికీ ఫీవరు, కోల్డ్, కాఫ్ అలాగే బాగా సిక్ అయ్యామండి అందరం. అందుకే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ షిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.